మరో ఇంకొక ముఖ్యమైన అంశం గద్దర్ కూతురు వెన్నెల గారికి గతంలో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. నిన్న మొన్న సాంస్కృతిక సారథి చైర్మన్గా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. సో ఇది ఆమెని సంతృప్తి పరిచే, అంటే ఎందుకు ఇచ్చారు ఆమెకంటే గద్దర్ కూతురు వాళ్ళ ఫ్యామిలీ చేసిన త్యాగం ఇవన్నింటి దృష్ట్యా ఆమెకి ఒక హానర్ లాగా ఆ పదవి ఇచ్చినట్టు కనబడుతూ ఉన్నది. సో ఇది వాళ్ళ కుటుంబానికి ఒక హానర్ లాగా ఇచ్చిన పదవిగా కనిపిస్తున్నదండి. నేను ఒకటి ఉన్నది చెప్తా, నాకు జర అలవాటు ఉన్నది, నీకు కూడా ఇరికే, జనానికి కూడా ఇరికే. నేను మాట్లాడిన దానికి కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నాను అనవచ్చు. గద్దరన్న బతికుంటే మాత్రం ఇట్లా జరగకపో. గద్దరన్న బతికుంటే ఆ పొజిషన్ ఏదైతుందో అంతడుపుల నాగరాజుకు పోవది. నాతోని అంతడుపుల నాగరాజు చెల్లె పెళ్లిలో మంచిర్యాల మేము కలిసినప్పుడు, పెళ్లి అవుతుంటే మేము ఇద్దరం కలిసి రూమ్ లో కూర్చున్నప్పుడు ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, అరే నాగరాజు చాలా బలైండ్రా ఇప్పటి వరకు. నాగరాజు టిఆర్ఎస్ పార్టీలో నాగరాజు దాదాపు 4 సంవత్సరాలు 2009 వరకు 4 సంవత్సరాలు వాళ్ళ కల్చరల్ వింగ్ కు అధ్యక్షుడు ఉండే. ఏది ప్రోగ్రామ్ చేసినా ఈయననే చేసేది. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఇదంతా చేసిండు. చాలా నష్టపోయిండు, కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పడ్డాడు. చెల్లె పెళ్లి కూడా చాలా ఇబ్బందిగా చేస్తా ఉన్నాడు. ఆయన ఈజ్ ద రైట్ పర్సన్ అని. అట్లా నేను వెన్నెల గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనవసరమైన ఏందో నాకు అర్థమవుతలేదు వాళ్ళు ఏం చేస్తారో. ఓడిపోయే సీట్ ఇచ్చింది ఫస్ట్ కంటోన్మెంట్ ఓడిపోతుందని తెలిసి ఆ సీట్ ఓడగొట్టారు. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ బై ఎలక్షన్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి గెలుస్తుందని ఒకవేళ హోప్ ఉన్నది అనుకో, తనకే ఇవ్వాలి కదా ఆ సీటు. తనకి ఇయ్యలే సీటు. అది కాకుండా ఎమ్మెల్సీయో రాజ్యసభనో వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఇద్దరికి ఇస్తారా, ఒకరికి ఇస్తారా, ఎవరికైనా గదరన్న పాత్ర అది ఉంది. కానీ గదరన్న కూడా నిజంగా అనుకుంటే మాత్రం నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ కళారూపాలకు సంబంధించినటువంటి కావచ్చు, జానపదాలకు సంబంధించినటువంటి కావచ్చు, తెలంగాణ భావజాల వ్యాప్తిలో చాలా మందిని ఒక్క దగ్గర తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంతడుపుల నాగరాజు. గదరన్న కూడా నేను కూడా ఆత్మాన్ని ఎక్కడ ఉంటారు, ఈయనకు రావాల్సి ఉండేరా భయ అని చెప్పని అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వీళ్ళకు ఈ కుటుంబానికి ఇంకా పెద్ద పొజిషన్ ఇవ్వండి. ఇవి కాదు, చాలా చిన్న పొజిషన్, ఇది చాలా చిన్న పొజిషన్. అది చూసి మురవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆ కళ వాటిని కాపాడాలంటే దాని మీద అనుభవం కూడా ఉండాలి. మనకున్న బేసిక్ అనుభవం కూడా కాదు. ఇప్పుడు నీకు గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, పోరు తెలంగాణమా, కోట్లాది గానమా. ఆ కోట్లాది గానము అనే పాటను కూడా కోరియోగ్రఫీ చేసి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను మొత్తం ఒక్క దగ్గర తీసుకొచ్చి ఆ పాటకు కోరియోగ్రఫీ చేసింది కూడా అంతడుపుల నాగరాజు. మీరు ఎక్కడ చూడండి, ఈవెన్ జోడో యాత్ర కూడా నాగరాజే. రాహుల్ గాంధీ జోడో యాత్ర నాగరాజే చేసిండు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటున్నాము, కాంగ్రెస్ పార్టీకి తరఫుకెళ్ళి 80 మంది 100 మందిని కళాకారులను తీసుకుపోయి గత 20 రోజుల నుంచి మొత్తం కూర్చొని అవే ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాడు. ఈజ్ ది రైట్ పర్సన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈజ్ ది రైట్ పర్సన్. గద్దరన్న కూడా సేమ్ అదే చెప్పిండు. గద్దరన్న కూడా అదే ఇష్టం ఉండే. గద్దరన్న వారసులు అంటే వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. గద్దరన్న వారసులు అంటే ప్రజల తరఫుకెళ్ళి దానిలోకి వెళ్ళి నిజంగా ఇయ్యదలుచుకుంటే ఆ సాంస్కృతిక విభాగానికి సౌమ్యుడు ప్రతి దాంట్లో ఆయనే 10 ఏళ్ళ కాడికెళ్ళి ఈ కళా దానిలోకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. వేరే దానికి దేనికి కూడా డైవర్ట్గా ఆయన నిజం కావాలనుకుంటే రసమీకరణ ముందు ఎమ్మెల్యే అవుతుండే కావచ్చు, ఆయన మంత్రి కూడా కావాల్సిన కావచ్చు. కానీ గదరన్న చెప్పిన మాట క్లియర్ కట్గా అది అంతడుపుల నాగరాజుకు చెందాల్సినటువంటి పదవని నేను అనుకుంటున్నా. వీళ్ళ కుటుంబానికి అది ఇచ్చేసి వాళ్ళు సంతోషపడుతుండొచ్చు. కానీ నేనంటున్నా అది కాదు, అది వాళ్ళకి ఇచ్చే స్థానం అది కాదు. వాటికన్నా ఇంకా పెద్ద పదవులు ఏమనిచ్చి వాళ్ళ సర్వీసెస్. ఇప్పుడు తన చేసిన పిహెచ్డి సబ్జెక్ట్ కూడా డిఫరెంట్. దాని సైడ్ ఏమన్నా నీకు ఈ గ్రామాల మహిళలకు సంబంధించినటువంటి దాని మీద ఉండే తనది అటువంటి దాని ఏమన్నా ఉంటే తనకి అని ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ 2 ఇచ్చినా 3 ఇచ్చినా మనకేం ఫరకపడేది ఏం లేదు. కానీ అసలు నిజంగా చెప్పాలంటే మాత్రం ఈవెన్ నేను అనుకుంటా చాలా మంది కళాకారులకు కూడా అనిపించచ్చు, అరే ఏంది ఇది అని. ఇప్పుడు అనేటోళ్ళకు కూడా ఏముంటుంది అంటే, అరే కాదు ఉన్నాయని ఇటేనా అని చెప్పని. సో సపోజ్ ఈ ఒక్కటి ఇటువంటి ఏదైనా ఉండేది ఉంటే కాంగ్రెస్ అన్ని ఇట్లనే మిస్టేక్స్ చేస్తున్నది. సో ఇది కనుక అతనికి ఇచ్చేది ఉంటే మాత్రం దానికి నిజం కూడా దానికి న్యాయం చేయగలిగే స్టేజ్లో ఉండే. ఇలా ఈ యొక్క 600 కాదు, డిఫరెంట్ కళారూపాలు ఉన్నాయి తెలంగాణలో. వాటన్నిటిని ఆర్గనైజ్ చేసి తీసుకుపోయేది నా వ్యక్తిగత అభిప్రాయం. గద్దరన్న అభిప్రాయం కూడా. ఇలా నేను అంటున్నా, ఒకవేళ పిల్లలు ఇద్దరు వచ్చినా కానీ అది నాగరాజుకి ఇచ్చి వీళ్ళకి ఇంకేదైనా చూస్తూనే కావచ్చు. ఇది మాతో చెప్పినటువంటి మాట చాలా సందర్భాలలో మా ఇంటికి వచ్చినప్పుడు మేము జనరల్గా టూర్లకు ఎట్టైనా పోయినప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా కానీ వేరే డిఫరెంట్ కళాకారుల గురించి మాట్లాడుతుండే. మా బాబ్జీ అసొంటోళ్ళు కావచ్చు, తర్వాత మా
గిద్దరాం నర్సు గురించి మాట్లాడుతున్నవచ్చు, కోదారి గురించి చాలా మంది గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉండే. మేము కళాకారుల మీటింగ్స్ అవి పెట్టినప్పుడు కూడా వీళ్ళందరి గురించి కూడా బాధపడేది, వీళ్ళ కుటుంబాల గురించి కూడా ఆయన ఇబ్బంది పడతా ఉండే. సో ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఇంకోటి గద్దర్ అనే భారతదేశ ఎకానమీ గురించి మాట్లాడిండు గద్దర్, భారతదేశ చరిత్ర గురించి మాట్లాడిండు, భారతదేశ భాషల గురించి, పోరాటాల గురించి, ప్రతి అంశం మీద ఆయన అవగాహన. ఆయన ఒక కల్చరల్ సైడ్ తీసుకొచ్చి బిడ్డకు అది ఇచ్చేసినాం కాబట్టి గదరన్న మేము ఆనర్ చేసినాం అనే దాంట్లో చేసి చేయి దులుపుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అంతకన్నా పెద్దది ఇచ్చి ఇప్పటికి కూడా ఇంకా ఆమె జాయిన్ కాలేదు, వాళ్ళు కూడా ఆత్మవిమర్శ కనుక చేసుకునేది ఉండేది ఉంటే ద రైట్ ఎలిజిబుల్ పర్సన్ నా దృష్టిలో ఉండేది ఉంటే మాత్రం ఈజ్ అంతట్ల నాగరాజ్ అని చెప్పి నేను చాలా క్లియర్గా ఎవరు నొచ్చుకున్నా కానీ నేనైతే చెప్తున్నా, నా మనసాక్షిగా గదరన్న లోపల ఆలోచన, గదరన్న చనిపోయే ముందు కూడా చాలా సభలలో మొత్తం తననే ఆర్గనైజ్ చేసిండు. ఈయన ఏంటంటే అనేది ఊరికి అరవినికి నోరు లేదురా భయ్ వీంతో వచ్చిన పరిశాన్, అది రసమైకి ఏమో నోరు ఉన్నది, మావనికి మనకి ఏమో నోరు లేదా, చేసేదంతా నాగరాజు చెప్పుకునేది ఆయన. కానీ మొత్తం ఏది చేసినా చాలా పర్ఫెక్ట్ చేస్తారనేది గదరన్నే చెప్పేది. సో చాలా అంశాలలో చాలా చిన్న నాటకాలు కావచ్చు, ఈవెన్ కుల వృత్తులకు సంబంధించినటువంటి ఏ వేదిక మీద ధూమ్ధామ్ నేమే తన తీసుకొచ్చింది. మీరు ఎవరిని అడిగి చెప్తారు అసలు. సో నా దృష్టిలో హీ వుడ్ బి రైట్ పర్సన్. అందరి కళాకారుల గురించి కూడా కంప్లీట్ గా తెలుసు. ఇప్పుడు మీరు మిఠపల్లి కావచ్చు, ఏ కళాకారుల గురించి మాట్లాడినా వాళ్ళందరూ ఆల్మోస్ట్ మెజారిటీ తనకు పరిచయాలు, వరంగల్ సీను కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరైనా కానీ తనకు అంది ఎవరెవరు పాత్ర ఏంటిది ఏం సంగతి అన్ని తెలుసు కాబట్టి అటువంటి వాడు. కానీ ఈవెన్ పెద్దోళ్ళు, ఈవెన్ మా దగ్గర శంకర్ సారంగపాణికి సంబంధించినటువంటి సమకాలికలతోటి కూడా తనకు చాలా క్లోజ్ పరిచయాలు, ఎందుకంటే జానపద కళాక్షేత్రంలో ఉండే కాబట్టి దాని సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ గవర్నమెంట్కు గైడ్ చేసి తెలంగాణ కల్చర్ను ప్రాపర్గా నిలబెట్టేటువంటి దాంట్లో ప్రధానంగా ఉంటాడు అనేది గదరన్న ఒపీనియన్ ఉండే. నా బోటన్ కూడా ఒపీనియన్ అదే. అటువంటి కనుక ఇచ్చేది ఉంటే బాగుంటుంది అభిప్రాయం.